జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. ఈ మధ్యకాలంలో నేను బాగా చూస్తూ ఉన్నాను. ఎవరైనా ఏదైనా శుభకార్యానికి అతిథుల్ని పిలిస్తే వాళ్ళకు నిలబెట్టి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇది నిలబెట్టి భోజనం చేయడం అనేది, నిలబడి భోజనం చేయడం అనేది మన సనాతన ధర్మంలో హేతుబద్ధమైనదా, సహేతుకమైనదా, అహేతుకమైనదా? ఒక్కసారి ఇక్కడ ఆలోచిద్దాము. अन्नं ब्रह्मरसो विष्णुः भोक्ता देवो महेश्वरः एवं संचिन्त्य भुञ्जानो दृष्टिदोषैर्न लिप्यते. భోజన సేవనం అనేది, ఆహార సేవనం అనేది ఒక యజ్ఞం లాంటిది. ఈ శ్లోకం ఏం చెబుతుందంటే, అన్నము బ్రహ్మ. బ్రహ్మ అంటే ఎవరు? సృష్టికర్త అని అర్థము. అంటే సృష్టి దేనివల్ల సృష్టి జరుగుతుంది? అన్నం వల్ల సృష్టి జరుగుతుంది. జరిగిన సృష్టి నిలకడగా ఉండాలి అంటే ఆ నిలకడకు ఉండడానికి, అస్తిత్వానికి కారణం ఎవరు? విష్ణువు. అన్నం బ్రహ్మ రసో విష్ణువు. అన్నంలో ఉన్న రసము అంటే పోషకాలు ఎవరు అంటే విష్ణువు అని చెబుతున్నది ఈ శ్లోకము. మరియు ఈ ఆహారం ఏదైతే ఉన్నదో కేవలం బయట ఊరికనే పండించి పెట్టుకోవడానికి, సాగు చేసి పెట్టుకోవడానికి ఉన్నదా? లేదు, భుజించడానికి ఉన్నది. ఎవరైతే ఈ ఆహారాన్ని భుజిస్తారో వాళ్ళు ఎవరితో సమానం అంటే పరమశివుడితో సమానము. అంటే ఆహారాన్ని భుజించి అది జీర్ణమయ్యేలా చేసుకొని దాన్ని శక్తిగా మార్చుకోవడం జరుగుతుంది జీవి. అంటే ఈ రకంగా అన్నాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చడం జరిగింది. ఏవం సంచింత్య భుంజానో, ఎవరైతే ఈ భావనతో భోజనం చేస్తారో, ఎవరైతే ఈ భావనతో భోజనాన్ని వడ్డిస్తారో దృష్టి దోషైర్న లిప్యతే. అంటే అన్న సేవనానికి సంబంధించిన దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగలకుండా ఉంటాయి అని ఈ శ్లోకం యొక్క భావన. అంటే మన సనాతన ధర్మంలో ఎక్కడ కూడా నిలబడి తినడం అనే ఆచారం లేనే లేదు. వాస్తవానికి నిలబడి తినడాన్ని తినడం అన్నారండి, దాన్ని మేపడం అంటారు. ఒక్కసారి జంతువుల్ని చూడండి, ఎక్కడైనా ఏదైనా జంతువు కూర్చొని ఆహారాన్ని సేవిస్తుందా? లేదు. అవి నిలబడి ఏ రకంగా పడితే ఒక పంక్తి భోజనం కాకుండా ఎలా పడితే అలా భోజనం చేస్తూ ఉంటాయి. మరి ఈరోజు కార్యాల్లో కానీ, శుభకార్యాల్లో కానీ, లేకపోతే ఇళ్లలో కానీ మనం ఏ రకంగా భోజనం చేస్తున్నాము? నిలబడి భోజనం చేయడమో లేకపోతే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయడమో చేస్తున్నాము. అంటే ఈ రకంగా సేవించే భోజనం పట్ల మనకున్న గౌరవం ఏంటిది? మనకున్న ఆరాధన ఏంటిది? దేవతలు అంటే ముక్కు ముఖంతో ఉండరండి. మీ కంచంలో ఉన్న భోజనమే దేవతా స్వరూపము, శక్తి స్వరూపము. అందుకే దాన్ని మనం ఆరాధించాలి, దాన్ని మనం గౌరవించాలి. దేవుణ్ణి పూజించడం అంటే విగ్రహాన్ని మాత్రమే పూజించడం కాదు, పంచభూతాలని పూజించడము. అందులో పంచభూతాల్లో పూజించడం భాగమైంది అన్న పూజ. అందుకే ఆహార సేవనం ఈ రకంగా జరగాలి.